ఇప్పుడు నోటిఫికేషన్ లేక నేను వింటున్నా అంటే మీకే తెలవాలి. చాలామంది ఇప్పుడు అక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీలో అక్కడిక్కడ చదువుకునేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి అశోక్ నగర్ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. నోటిఫికేషన్లు లేక కోచింగ్ సెంటర్లలో నుంచి జనం వెళ్ళిపోతున్నారు చాలా అనేది వస్తుంది. మీరు కూడా మీ దృష్టికి వచ్చిందా? ఇట్లా మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కూడా చదువుకుంటుండొచ్చు కదా కోచింగ్ సెంటర్లలో అక్కడ ఇక్కడ. నోటిఫికేషన్ లేక చాలామంది మళ్ళీ సొంతూర్లకు వెళ్ళిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇవాళ తెలంగాణలో? ఇప్పుడు వాస్తవం మేడం, నోటిఫికేషన్ ఇవ్వట్లేదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో విద్యార్థులంతా మేమే జాబ్ క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఊర్లలోకి పోయిర్రు. వీళ్ళు ముఖ్య ఉద్దేశం విద్యార్థులు పోవడానికి ఏంది రీజన్ అంటే దాదాపు వీళ్ళు నోటిఫికేషన్ ఇయ్యరు. అక్కడ 22,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 22,000 పోస్టులు ఏం ఖాళీలు ఉన్నాయి చెప్పనా? సర్పంచ్లు ఒక 12,000, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఈ వార్డు మెంబర్లు అన్నీ కలుపుకొని దాదాపు 22,000 పోస్టులు దాకా 22,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ మేము ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేసినాము అని చెప్పేసి అంటున్నారు కదా. మేం కాదు, మీరు ఎలక్షన్స్ వద్దని చెప్పేసి మీరు కోట్లని ఆశ్రయిస్తున్నారు. మేం కాదు వద్దని చెప్పేది, మీరు భయపడి మీరు వద్దని చెప్తున్నారు. ఇక్కడ మమ్మల్ని అంటారు, మా మీద బురద జల్లుతున్నారు. కానీ నోటిఫికేషన్స్ వద్దని మేం కాదు, మీరు ఎన్నికల నోటిఫికేషన్స్ వద్దని మీరు కోట్లకు వెళ్తున్నారు. ఇక్కడ మీరు చక్కగా లేక మమ్మల్ని ఎందుకు అంటారు నిరుద్యోగుల్ని? ఎంత అబద్ధ మాటలంటే అంత దారుణంగా మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వద్దని ఇవ్వడంటారండి. మేము డిఎస్సి మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉన్నాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. కొన్ని జిల్లాల్లో 1-2 పోస్టులు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో అసలు పోస్టులే లేని పరిస్థితి. అదే టైంలో హాస్టల్ వార్డెన్ కూడా జస్ట్ ఈ డిఎస్సి ఎగ్జామ్కి ఒక 3-4 రోజుల తర్వాత హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ ఉంటుంది పెట్టిరు వీళ్ళు. మరి మాకు అది బీఈడి వాళ్ళకి అవకాశం ఉండే అది కూడా. మరి ఇక్కడ పోస్టులు లేవు, దీన్ని రాసి దాని తర్వాత దానికి సంబంధించి దాని సిలబస్ వేరు, అది ప్రిపేర్ అవుదామంటే అదైనా పెట్టు ఇదైనా పెట్టు, కొంచెం డిఎస్సి పోస్ట్ పోన్ పెట్టండి అది పెట్టుకోండి అని చెప్పేసి తర్వాత గ్రూప్ 3 గ్రూప్ 4 అన్ని దగ్గర పెట్టేసిర్రు. కొంచెం గ్యాప్ ఇవ్వండి, పోస్ట్ ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్కి కొంచెం గ్యాప్ ఇవ్వండి అని అడగడానికి. అసలు ప్రభుత్వం కొన్ని పరిభాషలు మాట్లాడుతారు కదా, ఆ పరిభాషలు చెప్పాలంటే మరి జాబ్ వద్దని చెప్పిన వాళ్ళ చెంపలు పగలబడదామా, అబద్ధాలు ఆడే మేము ప్రభుత్వాలు చెంపలు పగలగొట్టాలనేది వాళ్ళ పరిభాషలను వాళ్ళే అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేసి మేము చెప్తా ఉన్నాం. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు నిరుద్యోగులుగా ప్రభుత్వానికి? ప్రభుత్వం చెప్తున్న దానికి, మీరు అడుగుతున్న దానికి, మీరు డిమాండ్ చేస్తున్న దానికి పోలికలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. మేము ఆల్రెడీ వేసినాము వద్దంటున్నారు అన్న లెక్క వాళ్ళు మాట్లాడుతూ, మాకు కావాలి అనేదేమో మీ డిమాండ్ ఉంది. గతంలో మేము ఇదే ప్రభుత్వాన్ని వీళ్ళకి ఓటేయండి, ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని ఊరూరికి పోయి చెప్పొచ్చిన వాళ్ళం మేము. ఇవాళ మళ్ళీ ఊరూరికి పోయి మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చినామని చాలామంది మీలాంటి నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. సగం మంది ఊర్లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ చెప్తున్నారు కూడా. ఎందుకు వచ్చినావు బిడ్డ అంటే ఇప్పుడు ఈ అన్ననే ఉన్నారు, కుమారన్న, పెళ్ళి చేసుకోకుండా ఇప్పటిదాకా ఉద్యోగం కోసం వెయిట్ చేసుకుంటూ చదువుకుంటూ కాలయాపన చేస్తున్నారు అన్న కూడా. అంటే ఎందుకోసం ట్రై చేస్తున్నారు? గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఊర్లో అంత రెస్పెక్ట్, కుటుంబంలోనే అంత రెస్పెక్ట్ ఉంటుంది, అంత గౌరవప్రదమైన జాబ్ అనుకొని. పల్లెటూర్లలో ఎట్లుంటుంది అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అదో రకమైన గౌరవం. అయితే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంత వయసు వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకుంటలేవు, అటు నీకు ఉద్యోగము వస్తలేదు. ఈ క్వశ్చన్స్ ఎంత భయంకరంగా ఉంటాయి మనిషికి. రాత్రిపూట నిద్ర పడుతుందా? కనీసం తిన్న కూడు పైకన్నా అంటుతుందా? ఇట్లా ఉంటే అసలు అందుకే మనశ్శాంతి కరువై ఇట్లా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అసలు మొత్తానికే వాళ్ళు ఊర్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొత్తగా చదువుతున్న వాళ్ళు 2 సంవత్సరాలు చదివే విసిగిపోతున్నారు. అట్లాంటిది 10 సంవత్సరాల నుంచి కూడా చదివేటోళ్ళు ఉంటారు, 8 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇట్లా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి అసలు? పోనీ అట్లనన్నా ఇప్పుడు తల్లిదండ్రులు ఏముందంటే ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి బిడ్డ నాకు ఈ ట్యాబ్లెట్ పంపి అంటారు, అక్కడ దొరకని ట్యాబ్లెట్స్ ఏమైనా పంపి అంటారు. ఇక్కడ నువ్వే 5 రూపాయల భోజనం తిని బతికేటప్పుడు నువ్వు 200 ఖర్చు అయ్యే ట్యాబ్లెట్ పత్తా నువ్వు ఎట్లా పంపిస్తావు ఇంటికి? ఇది మాకు తెలుసు, మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. వీళ్ళు సింపుల్గా మాట్లాడతారు, బయటకు వచ్చి కొట్లాడేటోళ్ళు నిరుద్యోగులు కాదు అంటారు. అయ్యా మా ఇంటి పరిస్థితులు చూడండి ఒకసారి, అప్పుడు తెలుస్తాయి మీకు నిరుద్యోగులమా కాదా అనేది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఊర్లో దాటి తట్టుకోలేక కుటుంబంలో అంతా ఉంటాయి కదా కొన్ని, అవన్నీ తట్టుకోలేక ఇక్కడనే ఉండి కష్టమో నష్టమో నోటిఫికేషన్స్ వస్తే బాగుంటుంది అన్నట్టు ఫైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు, వీళ్ళ వయసులో అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. తీరా చూస్తే మళ్ళీ కామెంట్స్ పైనుంచి గింత ఏజ్ వచ్చినా ప్రైవేట్ జాబ్ చేసుకోలేవా, ఈ గవర్నమెంట్ జాబ్ ఈ ప్రభుత్వాలను నమ్ముకొని ఎన్ని రోజులు ఉంటావు అని చెప్పేసి చెప్తారు, సజెషన్స్ ఇస్తారు. ఇవన్నీ తట్టుకోలేక ఊర్లోకి వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది ఊరికి వెళ్ళిపోయారు, కొంతమంది ఆశలు వదిలేసుకొని ఇప్పుడు ఊరికి వచ్చి మీరు
ఇచ్చిన ఉపాధి హామీ పని చేసుకొని బతుకుతుర్రో తెలియదు. పోనీ అట్లనన్నా నిరుద్యోగ భృతి ఏమన్నా ఇస్తున్నారా? అదన్నా ఇస్తే కనీసం నెలకి 4,000 వస్తే రూమ్ రెంట్ కట్టుకొని సపోర్ట్ చేయకుండా చదువుకుంటారు. అది కూడా లేదు, అది లేదు, ఇది లేదు. మీరు నోటిఫికేషన్స్ ఇవ్వరు, నిరుద్యోగ భృతులు ఇవ్వరు. ఒక నిరుద్యోగ అనేది ఎంతకాలం అప్పులు చేసుకొని చదువుకుంటారు? ఎవరు నిరుద్యోగి జీవితానికి భరోసా ఇచ్చేది ఎవరు? ఏ ప్రభుత్వం ఇస్తుంది? మీరు ఇంతకుముందు అన్నారు కదా నిరుద్యోగులు కాదు అంటారు, అది ప్రతిసారి కూడా వినిపిస్తున్న మాటనే. వీళ్ళ వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు అనేది ప్రతిసారి ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వైపు నుంచి వింటున్నటువంటి మాట. మీరేం చెప్తారు దీనికి సమాధానం? చెప్తా. దీనికి మాత్రం కోర్టు ఎట్లా మీకు అంటే కొట్టకుండానే నొప్పి ఎట్లా తెలిసిందో మేము మాత్రం బరాబర్ కొట్టి చూపిస్తాం. ఇక ఎందుకంటే చీటికి మాటికి నిరుద్యోగులు కాదు, వీళ్ళు నిరుద్యోగులు కాదు అంటే మా అర్హతలు ఏమున్నాయో మీకు తెలుసా? అన్ని అర్హతలు సంపాదించుకొని వచ్చినామా, లేకపోతే ఏ అర్హత లేకుండా ఇంటరో డిగ్రో చదివి డైరెక్ట్ మేము ఉద్యమాల్లోకి దిగినామా? పీజీలు అయిపోగొట్టుకొని నెట్ సెట్లు క్వాలిఫై, టెట్లు క్వాలిఫై, బిఎడ్లు చదివి ఇన్ని చదివి మేము వస్తే నిరుద్యోగులు కాదని మీరు ఎట్లా అంటారు? అసలు మమ్మల్ని అనే అర్హత మీకు లేదు. మీరు ఏ పార్టీ చదువుకున్నారని చెప్పేసి మమ్మల్ని చదువుకున్న వాళ్ళని హేళన చేస్తున్నారు ఈరోజు. మీరు ఏ పార్టీ రాజకీయానికి అర్హత అవసరం లేదు కాబట్టే మీరు ఆ చైర్లో కూర్చుంటున్నారు. మాలాగా మేము ఎగ్జామ్స్ రాయడానికి 1,00,000 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి, డిఎల్ రాయాలంటే నెట్ సెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇవన్నీ మాకు అర్హతలు ఉంటాయి. ఇవన్నీ అర్హత పరీక్షలు రాసే మేము ముందడుగేస్తున్నాం. కానీ మీ రాజకీయ నాయకులు ఏం అర్హత సాధించరు అని చెప్పేసి మీరు లీడర్లు అవుతున్నారు. మరి మీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు కాబట్టే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు జరగాలి, అవన్నీ మీకు చెప్పుకుందామని వచ్చినా మీకు అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వాలిఫికేషన్ లేదు కాబట్టి మేము చెప్పినవి మీకు అర్థం కావు, మేము చెప్పే జీవోలు మీకు అర్థం కావు. మీరు మమ్మల్ని నిరుద్యోగులు కాదంటే అసలు మీరే రాజకీయ నాయకులు కాదు. ఈ తెల్లారులేస్తే ఏ కండువ కప్పుకునేది మీకే క్లారిటీ ఉండదు. అలాంటిది మీరు వచ్చి మమ్మల్ని అనడం ఏంది? మేము పట్టించుకోము కూడా మేడం. ఇంకొకటి ఏంటంటే అధికార పక్షంలో ఎవరున్నా సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేయడం ఆనవాయితీ, అది జరుగుతుంది. అలాంటప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే మా కన్నీళ్లు తుడవనప్పుడు ప్రతిపక్షమే కదా హక్కున చేర్చుకుంటుంది. అలాంటప్పుడు మీరు ఎట్లా అంటారు? ప్రశ్నించడం లేకపోతే మీ ఇష్టరాజ్యం అవుతుంది. మరి ఎవరు ప్రశ్నించొద్దా మిమ్మల్ని? మేడం, వీళ్ళు మీకు అర్హత వీళ్ళు విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కాదు అంటారు కదా. అసలు వీళ్ళకేం అర్హత ఉంది రాజకీయం చేయడానికి? అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950లో అప్పుడు ఎడ్యుకేషన్ అంతగానో లేదు కాబట్టి రాజ్యాంగంలో పొందుపరచలేదు. కానీ విద్యార్హతకి ఈ ఎంపీటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తర్వాత ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ విద్యా వ్యవస్థ అప్పుడు పెట్టి ఉంటే బాగుండు. ఎందుకంటే అప్పుడు రాజ్యాంగం ప్రకారం అప్పట్లో విద్య అనేది అంత డెవలప్ కాలేదు కాబట్టి పెట్టలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళు విద్య అనేది డెవలప్ చేశారు కదా. వీళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు చేశారు కదా. దాదాపు వీళ్ళు ఈ మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు అంటే ఒక్కొక్కరు 40, 45, 50 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు ఎందుకు చదువుకోలే? అసలు వీళ్ళు జులైగా తిరిగి వచ్చిన వాళ్ళే కదా. ఈ రాజకీయ నాయకులంతా వీళ్ళకి చదువు రాకనే కదా, వీళ్ళు చదవడం చేత కాకనే కదా రాజకీయాలు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటే వీళ్ళ కింద ఉద్యోగాలు చేసేది మొత్తం చదువుకున్న వాళ్ళే కావాలి. ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ కింద ఒక ఐఏఎస్ కలెక్టర్ కావాలి, కానీ ఆ జెడ్పీ చైర్పర్సన్కి చదువు రాదు. ఒక సర్పంచ్కి చదువు రాదు, కానీ ఆయన కింద పని చేయడానికి ఒక డిగ్రీ హోల్డర్ పంచాయత్ సెక్రటరీ కావాలి. ఒక గ్రూప్ 1 ఆఫీసరు ఎంపీడీఓ ఆయన పైన అజమాయిషి చలాయించేది ఒక ఎంపీపీ, ఆయనకి చదువు రాదు. కలెక్టర్లందరూ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయనకి చదువు రాదు. ఆయన కింద కూడా గ్రూప్ 2 స్థాయి, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు పనిచేయాలి. ఒక మంత్రికి చదువు రాదు, ఆయన కింద ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండాలి వాళ్ళ కింద పనిచేయడానికి. అసలు వీళ్ళకి విద్యా అర్హత పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు గతంలో వీళ్ళు చదవకుండానే వాళ్ళ ఊర్లో రాజకీయ తెలుగు తేటలు చూపించుకొని వాళ్ళ డబ్బులు పొలాలు మొత్తం వాళ్ళకి వీళ్ళతో గొడవలు పెట్టుకొని సంపాదించుకొని ఇలా రాజకీయ నాయకులు అయ్యారు తప్ప అసలు రాజకీయంలో ఫస్ట్ విద్య అనే ఒక అర్హత పెట్టాలి. విద్య అర్హత పెడితేనే వీళ్ళకి విద్య యొక్క విలువ తెలుస్తుంది. వీళ్ళు చదువుకోక చేతకాక 5వ తరగతి 6వ తరగతి దాకా చదువుకొని డిస్కంటిన్యూ చేసుకొని ఇవాళ రాజకీయాలు చేసుకొని మేమేదో గెలిచినామని చెప్పేసి ఇవాళ మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫస్ట్ చెప్పిన వాళ్ళకి చదువు రాదన్న విషయాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోసారి ఆ విధంగా మాట్లాడితే మాత్రం మీ పరిభాషలను చెప్తే ఒక్కొక్కరు చెంపలు కాదు ఉరికిచ్చి కొడతాం. దయచేసి నిరుద్యోగులకు అవహేళన చేసి అవమానించి మాట్లాడితే